ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇప్పటివరకు మనం రామలక్ష్మణులు కథ విన్నాం, చదివాం, లేకపోతే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటిది నిజ సంఘటన చింతలపూడిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అన్నా తమ్ముళ్ళు ఎంత ప్రేమగా ఉంటారనే దానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా ఒక విషాద కార్యక్రమంలో మనం ఉన్నాం. చింతలపూడిలో బోయిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నా తమ్ముళ్ళు చనిపోయారు. హానోకు, బ్రెన్హమ్ ఇద్దరు కూడా సోదరులు. వృత్తిరీత్యా వివిధ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. హానోకు ఈ 2 రోజుల క్రితం గ్యాస్ బండ్లకు సంబంధించిన అతను ఆ పని చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ బండలు తీసుకువెళ్ళేటప్పుడు, ఆ బండ మోసేటప్పుడు బండ మీద పడి అతను కొంత గాయపడ్డాడు. విజయవాడ తీసుకువెళ్ళారు. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ అతను చికిత్స పొందుతూ కూడా హానోకు మృతి చెందడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే అర్ధరాత్రి హానోకు చనిపోతే తెల్లవారుజామున అన్న చనిపోయాడన్న విషయం తెలిసిన వెంటనే బ్రెన్హమ్ తమ్ముడు కూడా గుండె నొప్పితో వెంటనే అతను కూడా ప్రాణాలు వదలటం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం హానోకు ఇంటి వద్ద ఉన్నాం, చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ ప్రార్థన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్న తమ్ముళ్ళు ఇంత ప్రేమగా ఉంటారా అనేదానికి ఇది నిదర్శనంగా చెప్తున్నారు. చింతలపూడి ప్రాంతం అంతా కొంత విషాదం నిండుకున్న సంఘటనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. హానోక్ బంధువులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఏమైంది హానోకి, ఎప్పుడు ప్రమాదం జరిగింది? 2 రోజుల క్రితం గ్యాస్ బండ్లు తీసుకెళ్తుంటే డెలివరీ చేసేటప్పుడు ఆ బండ స్లిప్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి సెల్ఫ్ యాక్సిడెంట్ అని మీద పడిపోయి చనిపోయాడు. చనిపోయిన తర్వాత చింతలపూడి హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ నుంచి ఏలూరు తీసుకెళ్లారు. విజయవాడ హాస్పిటల్లో చనిపోవడం జరిగిందని. అండ్ ఈరోజు పోస్ట్ మార్టం చేస్తారని తెలిసింది. రాత్రి మేము వచ్చిన తర్వాత తమ్ముడికి కూడా ఈ విషయం తెలిసి బ్రెన్హమ్ తట్టుకోలేక హార్ట్ అటాక్తో అతను కూడా చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో 2 అన్నదమ్ములు ఇంత ప్రేమ ఆప్యాయతగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు చనిపోవటం ఈ కుటుంబానికి ఒక రకంగా మర్చిపోలేని సంఘటనగా మేము భావిస్తున్నాం. బ్రెన్హమ్ ఏం చేస్తాడు సార్ అతను డైలీ? బ్రెన్హమ్ రోజువారీ కూలి పనికి వెళ్తుంటాడు సార్. కూలి పని చేస్తుంటాడు. అన్న చనిపోయిన తర్వాత అది తట్టుకోలేక తెల్లవారుజామున స్ట్రోక్ వచ్చింది. తీసుకెళ్తే చనిపోయాడు. ఎంతమంది సార్ వీళ్ళ పిల్లలు కుటుంబంలో? ఈ కుటుంబంలో 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అండి. పెద్ద 3, 4 అండి. సరే, తల్లి ఉంది, తండ్రి చనిపోయాడు. పెళ్ళిళ్ళని సార్? ఇద్దరికి మ్యారేజ్ అవ్వలేదండి. 2 చిన్నపిల్లలు. ఓకే. హానోక్ స్నేహితులు ఉన్నారు, హానోక్ ఫ్రెండ్ మీరు. ఏంటి, ఎట్లా ఉండేవాడు హానోక్ మీ అందరితో? ఎలా జరిగింది ప్రమాదం? మీకు ఏం చెప్పారు అప్పుడు? మేము హానోక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. మేము ఆడికి ఇటువంటి వార్త మేము వింటామని అసలు ఎప్పుడు అనుకోలేదు. మేము ఏది చేసినా మేము 3 ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఏది చేసినా మేము 3 ఎక్కిటిల్లా ఏం చేసినా సరే మేము 3 ఉండేవాళ్ళం. ఈ విషయాన్ని మేమైతే తట్టుకోలేని విషయం. మాతో పాటు లేడంటే అసలు మేము తట్టుకోలేవాళ్ళం. మా ఫ్రెండ్ అడిగి మాతో పాటు చదువుకున్నంతకల్లా బాగానే ఉన్నా, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా జాయిన్ అయ్యాడు. అది గ్యాస్ బండ్ డెలివరీకి వెళ్ళి అక్కడ బండ మీద పడి చనిపోయాడని వార్త తెలిసింది అంతే మాకు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చుట్టమే అవన్నీ. తమ్ముడేనండి. అతను మాతో బాగా స్నేహంగా ఉండేవాడండి. మాతో స్నేహంగా ఉండేవాడు. కానీ ఒకే సమయంలో ఒకే ఇంట్లో ఇలాంటివి అనేది జీవితంలో మేము ఎప్పుడూ చూడలేదు, అసలు చూడాలనుకోలేదు అసలు. కానీ ఇలా మా ఫ్రెండ్ ఇంట్లో అనేది మేము తట్టుకోలేకపోతున్నాం అసలు. అంటే హానోకు చనిపోయిన తర్వాత ఆ సమాచారం బ్రెన్హమ్కి వచ్చిందండి అది? అవునండి. రాత్రి మేము వచ్చేటప్పుడు ఆగి చెప్పే ఉన్నాడికి ఇలా జరిగిందిరా అని. తెలిసిన వెంటనే వీడేం చేశాడంటే తట్టుకోలేకపోయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసాము. హాస్పిటల్ తీసుకెళ్ళారు బ్రెన్హమ్ని? నైట్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోయింది, పర్వాలేదు కంట్రోల్ అవుతుందని చెప్తే రాత్రి ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ హార్ట్ బీట్ పెరిగిపోయింది అన్నారు. పల్స్ డౌన్ అవుతుందని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవటం జరిగిందండి. నేను విజయవాడ వెళ్ళి దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించి హానోక్ని తీసుకురావటం జరిగింది. మా అన్నయ్య కొడుకులు అన్నాళ్ళు. ఇప్పుడు ఈ అంతిమ సంస్కారాలు ఎప్పుడండి ఇప్పుడు చేసేది వీళ్ళిద్దరికి, అన్నదమ్ములిద్దరికి కలిసి ఇక్కడ బోయిగూడెం బరియల్ గ్రౌండ్లో సమాధి కార్యక్రమం జరుగుతుందని పాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నారు. బంధువులందరూ వచ్చారు. ఒకే కుటుంబంలో 2 ఒకేసారి చనిపోవటం కుటుంబ సభ్యులు ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి.
అయితే మొత్తం మీద మనం చూసుకుంటే చింతలపూడి బోయగూడెం గ్రామంలో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అన్న హానోకు మృతి చెందాడు ప్రమాదంలో. మృతి చెందిన వార్త తెలియగానే తమ్ముడు బ్రహ్నం కూడా ఆ వార్త విన్న వెంటనే అతను తట్టుకోలేకపోయాడు. గుండె వేగం పెరగడం, స్ట్రోక్ రావడం, వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటుండగా అతను కూడా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నతమ్ములు ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో కుటుంబంలో అయితే పూర్తి విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.